థ్యాంక్స్ జాను. థ్యాంక్స్ రామ్. రామ్, అదేంటి క్లాసులు జరిగే టైంలో ఇలా బయట తిరుగుతున్నావు? ఇలా అయితే ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతావు? ఓ అదా, దానికో టెక్నిక్ ఉందిలే. అదేంటి? మీరు టీచర్స్ చెప్పిన క్లాసెస్ వింటే నేను వాళ్ళు చెప్పిన పనులు చేస్తాను. మీరు మంచి రాస్తా కానీ మార్క్స్ రావు. నేను ఎలా రాసినా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు వరకు ఇక్కడ చదువుకుంటున్నా అనుకున్నాను. స్టూడెంట్వి కాదా, పనోటివా? ఆయమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మరి నీకు కూడా ఇస్తారా? నేను చదవకుండానే నాకు మార్క్స్ వస్తున్నాయని నువ్వు ఇలా కుళ్ళుకొని మాట్లాడుతున్నావు కదా. సరే అక్కడ చెప్పు. ఇప్పుడైతే మన టీచర్సే కాబట్టి వాళ్ళకి పనులు చేసి మార్క్స్ తెప్పించుకుంటున్నావు. మరి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వేరే సార్స్ దిద్దుతారు కదా ఎగ్జామ్ పేపర్స్, అప్పుడెలా మార్క్స్ తెప్పించుకుంటావు? అవును కదా, నేను ఎంత చదివినా నాకు అర్థం కాదు, తలకెక్కదు. ఏం చేయమంటావు? భయపడుకు, నేనున్నాను కదా. ఎలాగో యూనిట్ టెస్ట్ మొదలవుతుంది కదా, దానికి మన ఇద్దరం కలిసి చదువుకుందాం. నీకు వచ్చే వరకు నాకు అర్థమైనవన్నీ చెప్తాను, సరేనా? మొదలే కథ మొదలే మొదలే కథ మొదలే అడుగులు పడిని కథలో తీరం ఇక ఏదరికో, కాలం కలిపిన కథలో గమనం మార్చిందెవరో, చదివే ప్రతి పేజీలో ఇరువురి కథ మెరిసేనో, ఆడే ఈ ఆట పాటలలో బ్రతుకాటే నేర్చేనో. వాడు కాళిదాసట, తాను కాళి మాతట, మొదలవుతుందే బ్రతుకు ఆటే ఇచ్చట. వాడు కాళిదాసట, తాను కాళి మాతట, రాసే రాత మొదలు ఈ బడి బడిలో తరగతి గదిలో మొదలే. అడుగులు పడిని కథలో తీరం దొరికిందయ్యో, కాలం కలిపిన కథలో గమనం దొరికిందయ్యో. రేయ్, సార్. రామ్ను పిలువురా. సరే సార్. సార్ పిలిచారంట? ఏమ్రా, నువ్వేం రాసినా మార్క్స్ వేస్తాంగా, ఎందుకు కాపీ కొట్టినావు? ఒట్టు సార్, నేను కాపీ కొట్టలేదు, కష్టపడి చదివి రాసాను సార్. కాపీ కొట్టడమే కాక మళ్ళీ అబద్ధాలారా? లేదు సార్.
నేను కావాలంటే మళ్ళీ రాస్తాను మీ ముందే. రాస్తావా? రాస్తాను. పక్కా? ఆ, ఏమైనా తేడా వచ్చిందో తోలు తీస్తా బిడ్డ. అలాగే సార్. సార్ 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 ఏంట్రా నువ్వేనా? చాలా బాగా రాసావురా, నమ్మలేకపోతున్నా. వాటర్ తాగేసి వస్తాను ఏ సార్. ఉండు 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 ఉండు. రేయ్ ఇటు రారా. సార్ ఆ నీళ్ళ బాటిల్ ఇయరా. ఇదిగోరా. చాలా థ్యాంక్స్ జాను. ఇప్పటి నుంచి నీకేమొచ్చినా నాకు నేర్పాలి, ఓకేనా? పద. సరే నేను ఆడుకుంటున్నా. ఏదా జాను, అమ్మా ఏమేం జాను? కడుపు నొప్పి. ఇక్కడ కూర్చో. రామ్ అరవద్దు, నాకేం కాలేదు. ఇది మా ఆడవాళ్ళకి సంబంధించింది. అంత రక్తం చూసి భయం వేసింది. నీకు నిజంగా ఏం కాలే కదా? కానీ చూడు, మొత్తం బ్లడ్ ఉంది. ఇలా అయితే ఇంటికి వెళ్ళాలను. ఓహో ఇంతేనా? ఇప్పుడు చూడు. మేడం, జాను తను నిన్నే టీసీ తీసుకొని వెళ్ళిపోయిందిగా. రేయ్ ఏంట్రా పొద్దు పొద్దున నీ గోలా? మళ్ళీ అదే కళ. ఇది కూడా పట్టిన ప్రతిసారి ఒకే రకమైన శబ్దం చేయలేదు. అలాంటిది నువ్వు పడుకున్న ప్రతిసారి ఒకే కళ ఎలా కనగలుగుతున్నారా? ఒక కళ ఒకసారి మాత్రమే వస్తే అవి ఆలోచనలు, అదే కళ మళ్ళీ మళ్ళీ వస్తే అవి జ్ఞాపకాలు. ఇప్పటికీ తనతో మాట్లాడిన ప్రతి పదం నాకు గుర్తుందిరా. 15 నెలల నుండి కళ రూపంలో ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటున్నావు. ఎలా మర్చిపోతావు? అయినా ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఈ రోజంతానే అవ్వదు. సర్లే, టైం అవుతుంది, లేచి రెడీ అవ్వు, వెళ్దాం. ఇన్స్టాలో ఫోటో చూసి మెసేజ్ సర్లే, చేయడు, ఫాలో వెళ్ళు. చేయడు. ఇంకా ఎదురుగా ఈ అమ్మాయి కనిపిస్తే డాగ్ కొంటాడేమో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
ఈరోజు మళ్ళీ కనిపించింది. వెళ్ళి మాట్లాడదాం. ఒకవేళ గుర్తుపట్టకపోతే పెద్ద లైబ్రరీయే. సారీ. జర్నల్స్ ఎక్కడా? రామేంటి ఇక్కడ? చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడు. వెళ్ళి మాట్లాడదాం. గుర్తుపట్టకపోతే వద్దులే. స్మెల్ పీల్చే గుప్పెడు ఊపిరి మనసుకి ఇంత హాయినిస్తుందని నాకు నిన్నే అర్థమైంది. ఎలాగైనా రేపు రామ్తో మాట్లాడాలి. ఒకవేళ గుర్తుపట్టకపోతే? వస్తే ఏం చేస్తున్నావే నువ్వు? అసలే నీళ్ళు రాకుండా అందరు బాధపడుతుంటే మొక్కలకి పోయకుండా కింద పోస్తున్నావా? ఫస్ట్ ఆ మొక్కలకి పోయి.
contribution equals to sale minus variable cost. Okay, amount 66 minus 24 equals to contribution. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంతే. ఓకేనా? ఓకే. ఈ రోజుల్లో అమ్మాయిలు స్టైల్ అనే పేరుతో శరీరాన్ని చూపించుకుంటూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు? రేపు వెళ్ళి ఎలాగైనా తనతో మాట్లాడాలి. చెప్పండి, ఎవరు? చెప్తున్నాను కదా, మీరు నాకెవరో గుర్తు రావట్లేదని. గుర్తులేదండి. ఎలా నవ్వుతున్నారండి ఇంత అందంగా? కడుపు నిండా పాలు తాగిన చెంటి పాప అమ్మని చూసి నవ్వినట్టు. స్మెల్, పీల్చే గుప్పడు ఊపిరి మనసుకి ఇంత హాయినిస్తుందని నాకు నిన్నే అనిపించింది. నీ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల నాకే తెలియకుండా నా ఊపిరి పీల్చే వేగాన్ని తగ్గించుకుని విడిచే వేగాన్ని పెంచుకుంది. ఊపిరి పీల్చుకునే ప్రతిసారి పోలిక ఏదో దొరుకుతుంది. సూర్యకిరణం తాకి విచ్చుకునే మల్లె పువ్వుల, నీళ్లు వేసి నూరే మంచి గంధపు చెక్కల, పల్లెటూరి అచ్చమైన తెలుగు ఆడపడుచు స్నానానికి పోసుకునే పసుపుల, వీటన్నిటితో పోల్చిన సరిపోనంతలా. బహుశా నీ పర్ఫ్యూమ్ స్మెల్ ఒక ఊహగా చెప్పే పారిజాతమేమో. ఈ రోజుల్లో అమ్మాయిలు స్టైల్ అనే పేరుతో శరీరాన్ని చూపించుకు తిరుగుతున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, నేల అంత పచ్చని పైరుతో కప్పి ఉన్నప్పుడు ఎంత నిండుగా, ఎంత అందంగా ఉంటుందో అని. మీ డ్రెస్సింగ్ నాకు అంత నిండుగా అనిపించింది. అసలు ఎలా నవ్వుతారండి అంత అందంగా? కడుపు నిండా పాలు తాగిన చంటి పాప అమ్మను చూసి నవ్వినట్టు అంత స్వచ్ఛంగా. పగలంతా వెలుతురునిచ్చి కష్టపడి అస్తమించే సూర్యుడిలా తండ్రి ఇంటికి వచ్చి తను పడ్డ కష్టాన్ని మైమరిపించేలా చేసే చంటి పాప నవ్వులా ఉంది మీ నవ్వును చూస్తుంటే.
అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నువ్వు నిజంగా రామేనా? అంటే నాకు తెలిసిన రామ్ ఎప్పుడు లొడలొడ వాగుతూనే ఉంటాడు. అవునా? అలా అయితే ఆ రామ్ గురించి ఇంకేం తెలుసు చెప్పు. నా స్మైల్, స్మెల్, డ్రెస్ గురించి నువ్వు పేపర్ మీద రాసావు. వాడైతే దిష్టి తీసేవాడు. నేను కనిపించగానే నేనని తెలిసినా నువ్వు ఆగిపోయావు కదా. అదే వాడైతే ఎవరు కనిపించినా అది నేనేననుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అప్పుడైతే నువ్వు దూరం అవ్వని తెలిసి వాడికి నచ్చినట్టుండేవాడు. కానీ ఇప్పుడు నాకు నచ్చినట్టు నేనుంటే నీకు నచ్చుతుందో లేదో తెలీదు. ఆ రోజు ఇది నన్ను ఆపేసింది, కానీ ఇది ఆగదు. ఇప్పటికీ దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇది దీన్ని కన్విన్స్ చేసి దాని దగ్గరకు చేసేస్తుందేమో అని. అలా చేస్తే అది నీకు నచ్చుతుందో లేదో అని భయం. ఇంకా అలానే భయపడుతున్నావా? ఒక్క మాట ఏమనుకోద్దు. అది నీ కులమేంటి? నువ్వు చిన్నప్పుడు నాకు జ్ఞానం నేర్పించి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన నువ్వే ఇలా అజ్ఞానంలా మాట్లాడుతుంటే అది కాదు. ఏది కాదు? ఒక ఏడాదిలో ఏర్పడిన మన జ్ఞాపకాలని 15 ఏళ్ళుగా సంతోషంగా మోస్తున్నా. కులం ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని భారంగా మార్చుకో. నేను కూడా ఇన్నేళ్ళు వాటిని ఎంతో ఇష్టంగా మోస్తున్నా. ఇప్పుడు ఏదో ఆ ఫీలింగ్స్ని దింపేసుకోవడానికి నీ కులం గురించి అడగట్లేదు. నీతో మళ్ళీ తిరిగి అలాంటి రోజులు పొందాలి. అప్పట్లా విడిపోకుండా ఈసారి పెళ్ళి అనే గట్టి ముడి వేయాలనుంది. అందుకే అడుగుతున్నా. ఏ బంధానికైనా ప్రేమే బలం, కులం కాదు. నిజమే, కానీ ఈ కులం అనే మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళకి కులం కన్నా ఏది గొప్పగా కనిపించదు. మన దురదృష్టవశాత్తు వాళ్ళే మన జీవితాన్ని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళ మాటల్ని కాదనలేని పరిస్థితి. మా అక్క మా కులంలోనే మాకంటే తక్కువ అని లవ్ చేసిందని తెలిసి మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందుకే నీ కులం గురించి అడిగాను.
సారీ, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నిన్ను యాక్సెప్ట్ చేస్తే మా నాన్న ఏమైపోతారా అని భయం, అదే నేను రిజెక్ట్ చేస్తే నువ్వేమైపోతావు అన్న బాధ. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఇంకొకరిని బాధ పెట్టాల్సి వస్తుంది. నేను బాధ పెట్టేది ఏది చేయలేను. ట్రస్ట్ మీ, అంకుల్ నేను ఒప్పిస్తాను. మా నాన్న గురించి నీకు తెలియదు రామ్. రాముడికి కూడా రావణాసుడు ఎంత బలమైన వాడో తెలీదు. ఒకవేళ ఎంత బలమైన వాడైనా సరే అతనికి పట్టింపు లేదు. కారణం అతని లక్ష్యం ఒక్కటే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సీతని తిరిగి పొందాలంతే. దానికోసం ఎంతటి బలవంతునైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నా జానును పొందడానికి నేను శివధనుస్సు ఎత్తలేకపోవచ్చు, కానీ మీ నాన్నకున్న కులమనే మూర్ఖత్వాన్ని విరుస్తా. హలో రామ్, ఎక్కడున్నావు? పక్కనే ఉన్నా జాను. ఇదిగో నువ్వు ఫోన్ పెట్టేలోపు వచ్చేస్తా. ఓకే. నమస్తే సార్. నీ కులమేంటి? ఎందుకు నవ్వుతున్నావు? రోజు ఏ బుక్ కావాలని అడిగే మీరు నీ కులమేంటని అడిగేసరికి కొత్తగా అనిపించింది సార్. నా కూతుర్ని అడగడానికి వచ్చావని తెలిసి కూడా ఏ బుక్ కావాలని అడిగితే బాగోదు కదా. ఈ సమాజం అయితే నా తక్కువ కులం అంటుంది. అయినా ఈ కొలతలేంటి సార్, పెద్ద చిన్న అని? వేదాలే చెప్తున్నాయిగా, దేవుడి నోటి నుండి బ్రాహ్మిన్స్, చేతుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యాసు, పాదాల నుండి శూద్రులు పుట్టారని. అక్కడే కొలిచేశారు ఎవరి విలువ ఎంత అని. నోరు, చేతులు, తొడల నుండి పుట్టిన వాళ్ళే చివరకు శూద్రులు పుట్టిన పాదాలకే వాళ్ళ తలల్ని ఆనించి మరీ మొక్కుతున్నారు. ఈ లెక్కన చూస్తే కొలతలు తారుమారైనట్టు అనిపించట్లేదా సార్? నీకో నాకో అనిపిస్తే సరిపోదు, అందరికీ అనిపించాలి. నాకంటే నీది తక్కువ కులం అని సమాజం నిర్ణయిస్తే నువ్వు ఎటువంటి వాడివైనా సరే నా కూతురు నీకిచ్చి చేస్తే నా గౌరవం చచ్చినట్టే. కాటి కాబన్ని ఊర్లోకి రానివ్వం. అలాంటిది అతని ఫోటో ఇంట్లో పెట్టి మరీ పవిత్రంగా పూజిస్తాం. అంతటి గౌరవం అతనికి కులం వల్ల రాలేదు సార్, అతని గుణం వల్ల వచ్చింది. గుణగణాలు మనిషికి కావాలి, కానీ సమాజానికి కులమతాలే కావాలి. ఈ సమాజం పుట్టినప్పటి నుండి మనిషి తన కోసం బ్రతకడమే మానేశాడు. తన ఆకలిని చంపుకొని మరీ ఈ సమాజాన్ని మేపుతున్నాడు. అంతలా విలువించేదానికి దాని నియమాలు కూడా పాటించాలి కదా. కులమే గౌరవాన్ని తీసుకొస్తుందని సమాజం చెప్తుంటే ఇక నీ నుండి ఆ గౌరవాన్ని నేను ఎప్పటికీ పొందలేను. చూడు, నా కూతుర్ని నువ్వు సుఖంగా సంతోషంగా చూసుకుంటానని 100 చెప్పు, కానీ నేను మాత్రం అడిగేది ఒకటే, నీ కులమేంటని. ఎందుకంటే రేపొద్దున్న నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళందరూ నన్ను అడిగే ప్రశ్న కూడా అదే. అందుకని నువ్వు ఇప్పుడు చెప్పే సమాధానం నాకు మాత్రమే కాదు, వాళ్ళందరినీ కన్విన్స్ చేసేలా ఉంటే నా కూతురు నీకు ఇచ్చేస్తా. ఎన్నో ఏళ్లుగా ఈ కులం కుల్లి కుల్లి కంపు కొడుతుంటే దాన్ని సుగంధంలా స్వీకరిస్తున్నోళ్ళకి క్లీన్ చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటారు? బహుశా కలియుగంతంలోనే కలికి వస్తానడానికి కారణం కూడా ఇదేనేమో. ముందే వస్తే అతనిది వేరే కులమని ఒప్పుకోరేమోనని